మీరు మన ప్రభువైన యేసుక్రీస్తును ఎరుగుదురు కదా. ఆయన మందిరయుడై మీ దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయెను. ఆమేన్. ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము నెరవేరుస్తూ మనల్ని కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నేటి దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్ ఆమెన్. కూడి వచ్చిన అందరికీ మరొకసారి పేరు పేరున వందనాలండి. రండి, ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మన మధ్యలో జయ పాస్టమ్మ గారు వాక్య సందేశాన్ని అందజేస్తారు. సమయాన్ని పాస్టమ్మ గారికి ఇద్దాము. జయ పాస్టమ్మ గారు వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. ప్రైజ్ లార్డ్ అమ్మగారు. వందనాలమ్మ. వందనాలు. మన రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరుకూడి వచ్చిన అందరికీ ప్రభు పేరట వందనములు తెలియజేస్తా ఉన్నాను. మంచిది. ఆరాధన ఒక పాట పల్లవి, ఒక శరణం పాడుకుని దేవుని వాక్యంలోనికి వెళదాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యున్నత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, నిత్యుడవగు తండ్రి బలమైన దేవా, అత్యున్నతుడా స్తోత్రం. ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యున్నత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే, ఆరాధింతుము నిన్నే, ఆరాధింతుము నిన్నే. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. మంచిది. ఈ సమయం నాకు ఇచ్చినటువంటి దైవదాసులకు నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తా ఉన్నాను. రండి, వాక్యంలోనికి వెళదాము. మూల వాక్యము చదువుకున్నాము. గలతీలు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు గలతీలు రాసినటువంటి పత్రిక రాస్తూ మనతో మాట్లాడుతున్నటువంటి మాట చూద్దాము. 4వ అధ్యాయము 26వ వచనం. మిమ్మును గూర్చి ఎటూ తోచక విన్నాను. నేనిప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాట్లాడ కోరుచున్నాను. ఆమేన్. గలతీలు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. హల్లెలూయా. ఇక్కడ మనము స్వతంత్రులముగా ఉండాలి.
స్వతంత్రులము మనము. ఇక్కడ పైనున్నటువంటి యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. ఇది మనకు తల్లి. చూడండి, దేవుని యొక్క పిల్లలమైనటువంటి మనము స్వతంత్రులుగా ఉండేటువంటి వారముగా ఉండాలి. యెరూషలేము మనకు ఆ పరిశుద్ధమైనటువంటి పట్టణము, అది మనకు తల్లి. ఇక్కడ గలతీలు రాసినటువంటి పత్రికలు అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎందును బట్టి ఈ మాట మీరు రాస్తున్నారంటే, మీరు స్వతంత్రులుగా ఉండాలి, మనము స్వతంత్రులమైనటువంటి బిడ్డలముగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. స్వతంత్రులము మనము. చూస్తున్నామని మనము కింద వచనంలో కూడా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎలా స్వతంత్రులం అవుతున్నాము? క్రీస్తుని బట్టి మనము స్వతంత్రులం అవుతున్నాము. యోహాను రాసినటువంటి సువార్తలో చూద్దాము, 8:13, 8వ అధ్యాయము 13వ వచనం చూద్దాము. కాబట్టి పరిసయ్యులు నిన్ను గూర్చి నీవే సాక్ష్యము చెప్పుచున్నావు, నీ సాక్ష్యము సత్యము కాదు అని ఆయనతో అనగా, యేసు నేను ఎక్కడి నుండి వచ్చుతునో ఎక్కడికి వెళుతునో నేను ఎరుగుదును కనుక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుచున్నాను. చూడండి, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సత్యమును ఎరిగినటువంటి దేవుడు. సత్యమును ఆయన ఎరిగినటువంటి దేవుడే కదా, ఆయనే సత్యమై ఉన్నాడు. కనుక ఆయన అంటున్నాడు, పరిసయ్యులు నిన్ను గూర్చి నీవే సాక్ష్యం చెప్తున్నావేంటి, నిన్ను గూర్చి నువ్వే మాట్లాడుతున్నావు ఏమిటి అంటే, ఆయన నేనేమై ఉన్నానో అది నాకు తెలుసు అని అంటున్నాడు. అందుకే ఈ యొక్క వాక్యములో మనము సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను, స్వతంత్రులకు మంచిది ఏమి ఇయ్యక మనము స్వతంత్రులము కాలేము. దాసులు యజమానుల నుండి స్వతంత్రులు కావాలి. స్వతంత్రులగుటకు పిలువబడితే మనం, క్రీస్తు మనల్ని పిలిచింది స్వతంత్రులగుటకే, అంతే కదండి, కుమారులుగా మనల్ని పిలుస్తా ఉన్నాడు ఆయన. ఈ యొక్క మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాము. ఈ యొక్క ప్రభు అయినటువంటి క్రీస్తే సత్యమైనటువంటి వాడై ఉన్నాడు. అందుకే వాక్యము సెలవిస్తా ఉంది కదా, ఏమంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను అంటున్నాడు. ఆయన మాత్రమే సత్యవంతుడు. ఆయనలో ఉన్నటువంటి సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అందుకే ఇక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు, ఆయన 3.5 సంవత్సరంలో ఆయన పరిచర్య చేసినప్పుడు, ఆయనను చేసినటువంటి పరిచర్యను కానీ, ఆయన చేసినటువంటి విధి విధానాలు కానీ ఎవ్వరు కూడా యేసు ప్రభువుని గుర్తెరగినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. అయితే ఇక్కడ అంటున్నాడు, ఏమన్నా నిన్ను గూర్చి నీవే సాక్ష్యం చెప్పుకుంటున్నావేంటి అంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నుండి నోట నుండి వెలువడినటువంటి మాటలే ఈ మాటలు. ఏమన్నా నీవే సాక్ష్యము చెప్పుకుంటున్నావు, నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనెను. అప్పుడు యేసు ప్రభు వారు అంటున్నారు, నేను ఎక్కడి నుండి వచ్చుతును ఎక్కడికి వెళ్ళుదును నేను ఎరుగుదును. ఎరిగినటువంటి వారముగా మనము ఈ భూమి మీద ఉన్నప్పుడే తెలుసుకోవాలి, మనం ఎక్కడి నుండి వచ్చాము, మనము ఎక్కడికి వెళ్ళిపోతాము. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎరిగి ఉన్నాడు. యెరూషలేము యొక్క నా తల్లి. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్నారు, యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారు, నేను వచ్చిన మార్గం ఏదో, నేను వచ్చినటువంటి స్థితి ఏంటో, నేను వచ్చినటువంటి స్థలం ఏంటో నాకు తెలుసు, ఆ స్థలానికి నేను వెళతాను. కనుక ఆ స్థలమునకు నేను వెళ్ళబోయే మునుపు నా గురించి నేను సాక్ష్యం చెప్పుకుంటున్నాను. అప్పుడు పరిసయ్యులు అంటున్నారు, నీవు గురించి నువ్వే చెప్పుకుంటున్నావు. ఇప్పుడు గడిచినటువంటి ఆయన జననము జరిగిపోయిన తర్వాత, ఆయన పునరుద్ధానుడై ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ప్రతి మనిషి కూడా ఆయన గురించి సాక్ష్యం చెప్పుకుంటున్నాము. ఎందుకు సాక్ష్యం చెప్తున్నాము? ఆయన పిల్లలమైనటువంటి మనకు ఆయనేమిటో తెలుసు, ఆయన ఏమిటో మనము ఎరిగి ఉన్నాము, మనము వెళ్ళవలసిన స్థలము మనకు తెలుసుకొని ఉన్నాము. కనుక ఆయన గురించి సాక్ష్యం చెప్తున్నాము.
ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు 4 సువార్తల్లో కూడా ఆయనను ఒక భక్తుడేమో మత్తయ్య గారేమో ఆ రాజుగా పరిచయం చేశాడు, లూకా గారు ఆయనగా పరిచయం చేశాడు, ఆ తర్వాత యోహాను గారేమో ఆ రక్షకుడుగా పరిచయం చేశాడు. ఇదిగో చూడండి, మరి మార్కు గారేమో ఏం పరిచయం చేశాడంటే ఆయన క్రీస్తుగా పరిచయం చేశాడు. ఈ 4 సువార్తలు కూడా ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారి గురించి మాత్రమే సాక్ష్యము పలుకుతాయి. 4 సువార్తల్లో కూడా ఆయన గురించి మాత్రమే క్రోడీకరించబడ్డది. ఆయన చేసినటువంటి 3.5 సంవత్సరములు పరిచర్య అంతా కూడా మా 4 సువార్తల్లో మనము చూడొచ్చు. ఈ 4 సువార్తల్లో వారి యొక్క విధి విధానాలన్నీ కూడా మనం గమనించవచ్చు. ఆయన పరిచర్య, ఆయన విధానము, ఆయన చేసినటువంటి ఆ భూమి మీద ఆయన కార్యములు అన్ని కూడా, ఆయన జీవిత విధానం అంతా కూడా మనము గమనించవచ్చు. ఆయన సాక్ష్యము ఎంతో గొప్పది, ఆయన సాక్ష్యం ఎంతో గమనీయమైనటువంటి, మనము ఎరగవలసినటువంటి వారు. మహోన్నతమైనటువంటి దేవుడయుండి కూడా, అమరుడైనటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడయుండి కూడా మానవ రూపము దాల్చి ఆయన ప్రజల మధ్య ఆయన సాక్ష్యము చెప్తా ఉన్నాడు. మనము కూడా మన పిల్లలమైనటువంటి ఆయన యొక్క దేవుని యొక్క కుమారులుగా, కుమార్తెలముగా మనము ఆయన వాగ్దానమును స్వతంత్రించుకున్నటువంటి వారముగా మనము ఆయన గురించి సాక్ష్యము చెప్తూ వస్తున్నాము. మనము కూడా మన సాక్ష్యం అనేక మందికి కనుపరిచేటువంటి వారముగా ఉండాలి. అలాగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన సాక్ష్యం చెప్పాడు. ఆయన గురించి చెప్పాల్సినటువంటి వారు ఎవరు లేరు. ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు అనేక దేశాలు, ప్రపంచ దేశాలంతటా కూడా, ప్రపంచ మానవాళ్ళందరూ కూడా ఆయన గురించి ప్రకటిస్తూ ఉన్నారు, బోధిస్తూ ఉన్నారు, వివరిస్తూ ఉన్నారు. ఆయన త్యాగము, ఆయన పరిచర్య, ఆయన ఎందుకంటే ఈ పిల్లలను ఆయన స్వతంత్రులుగా చేశాడు. ఆయన పిల్లల్ని సాక్షార్థముగా జీవించేటువంటి జీవితాన్ని వారికి ఆయన అనుగ్రహించాడు. కనుక ఆయన సాక్ష్యము ఎంత గొప్పదండి. ఆయన సాక్ష్యం ఎంత గొప్పది. చెప్పకుండా ఉండగలమా? చెప్పకుండా మరచిపోగలమా? విడవగలమా ఆయన్ని? ఎంత గొప్ప సాక్ష్యం అండి. ఇంత గొప్ప సాక్ష్య సమూహముగా ప్రజలందరూ కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారే నాకు స్వతంత్రం ఇచ్చాడు, నన్ను స్వతంత్రునిగా చేశాడు, బానిసత్వము నుంచి నన్ను విడిపించాడు, ఇరుకులో నుంచి, కట్ల నుంచి తెంపివేశాడు. ఎంత గొప్ప భాగ్యం అండి. ఒక బానిసత్వపు బ్రతుకుల నుంచి, చీకట అంధకారము యొక్క జీవిత విధానము నుంచి వెలుగుమయముగా చేశాడు. గాఢాంధకారమైనటువంటి బ్రతుకులో, మిడుగు మనము బ్రతుకుతున్నటువంటి బ్రతుకులో ఆయన వెలుగును ప్రసాదించాడు. ఆయన సాక్ష్యము ద్వారా మన జీవితాల్లో మనల్ని ఆయన స్వతంత్రులుగా చేశాడు. మన జీవితంలో మనకు స్వతంత్రము లేదండి. బానిసత్వములో మగ్గిపోతున్నటువంటి మన బ్రతుకులు అంధకారముగా గురుడితనంలో మరి ఉన్నటువంటి మన జీవితాలను ఆయన వెలుగుమయముగా చేశాడు. వెలుగుని ఎప్పుడైతే ఈ యొక్క వెలుగును మనలోనికి వచ్చిందో మనము స్వతంత్రులము, మనము విడిపించబడినటువంటి వారం, గడంధకారం నుంచి తప్పించబడినటువంటి వారు. కనుక ఆయన అంటున్నాడు కదా, సువార్తలు యోహాను గారు రాస్తూ అంటున్నాడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నుంచి వెలువడినటువంటి మాటలను జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు సాక్ష్యం చెప్పుకున్నావని, నేనే సత్యం, నేనే సత్యం. నేనే సత్యమని చెప్పగలిగిన వారు ఎవరన్నా ఉన్నారండి? నేను సత్యమును. ఆయన నమ్మినటువంటి బిడ్డలు మాత్రమే నేను సత్యవాక్యమును ప్రకటిస్తున్నాను, సత్య సాక్ష్యమును భూమి మీద ప్రచురం చేస్తున్నాను అని చెప్పగలరండి. ఆయన బిడ్డలను స్వతంత్రులగుటకు పిలిచాడండి. స్వతంత్రులంగా ఉంటున్నామా? 1 కొరింథీయులు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆ సంఘముతో మాట్లాడుతుంటున్నాడు. 7వ అధ్యాయము 21వ వచనంలో,
చూద్దాం, ఆ మాటలను జ్ఞాపకం చేసుకుందాము. మనము స్వతంత్రులమండి. ఇంకా నా బ్రతికింతే, దేనింతే, నా స్థితి ఇంతే, నా జీవితం ఇంతే అనటానికి వీలు లేదండి. మనం స్వతంత్రంగా భూమి మీద మన జీవితాన్ని మనము కొనసాగించవలసినటువంటి వారముగా ఉన్నాం. 7వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం మనము. చింతపడవద్దు కానీ, చూడమ్మా వాక్యం చూద్దామా, 7వ అధ్యాయం, దాసుడు ఉండగా పిలువబడితివా, చింతపడవద్దు కానీ స్వతంత్రగుటకు శక్తి కలిగి ఉండినడలా స్వతంత్రగుటకు మరి మంచిది. హల్లెలూయా. దాసుడగుటకు మనం పిలువబడలేదు. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువున్న స్వాతంత్రము పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. క్రీస్తు దాసుడు. ఇదే మాట అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒనేసిము విషయంలో జ్ఞాపకం చేసుకుంటారు. ఒనేసిము విషయంలో జ్ఞాపకం చేసుకుంటూ అంటున్నాడు, పిలోమాను, మునుపైతే నీకు దాసుడుగా ఉన్నాడేమో, పిలోమాను, మునుపైతే నీకు దొంగగా ఉన్నాడేమో, మునుపైతే నీకు హానికరము చేసాడేమో, మునుపైతే నిన్ను ఇబ్బంది పెట్టాడేమో, మునుపైతే నీకు ప్రయోజకుడుగా లేడేమో, ఇప్పుడు ప్రయోజకుడుగా వస్తా ఉన్నాడు. ఇప్పుడు విడుదల పొందిన వాడిగా వస్తా ఉన్నాడు. ఇప్పుడు మారు మనసు పొందిన వాడిగా వస్తా ఉన్నాడు. ఇప్పుడు రక్షణ పొందినటువంటి వాడిగా వస్తా ఉన్నాడు. ఇప్పుడు దాసుడు కాదు, స్వతంత్రుడు. హల్లెలూయా. స్వతంత్రుడు. ఎవరిని బట్టి? క్రీస్తుని బట్టి. క్రీస్తుని బట్టి నువ్వు స్వతంత్రుడవు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు అదే మాట ఇక్కడ మాట్లాడుతున్నారు. కొరింథీ సంఘముతో చెప్తున్నటువంటి మాట ఏమని మాట్లాడుతున్నారంటే, ఆయన దాసుడు వైండుగా పిలువబడితివా? ఎస్, దాసుడుగా ఉన్నప్పుడే పిలిచాడు. అయితే అంటున్నాడు, చింతపడవద్దు కానీ స్వతంత్రుడగుటకు శక్తి కలిగినడలా స్వతంత్రగుటకు మరి మంచిది. మనము క్రీస్తు యొక్క పిల్లలముగా ఉండుట మరి మంచిది. స్వతంత్రులుగా ఉండుట మరి మంచిది. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నిజముగా ఒనేసిము విషయంలో జైల్లో ఉన్నప్పుడు, ఒనేసిము కూడా అదే జైల్లో పట్టబడినప్పుడు ఏం చేశాడంటే, పౌలు అతనికి సువార్త అందించాడు. స్వతంత్రుడుగా వెళతా ఉన్నాడు. ఇప్పుడు దాసుడుగా ఉన్నటువంటి వాడు స్వతంత్రుడిగా వెళ్తా ఉన్నాడు. చూడండి, ఐగుప్తి ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలకి వ్యత్యాసం ఎంత. దేవుణ్ణి కలిగినటువంటి బిడ్డలకి, దేవుణ్ణి ఎరుగునటువంటి బిడ్డలకి ఎంత వ్యత్యాసం అండి. బానిసత్వంలో మగ్గిపోతున్నటువంటి ఇశ్రాయేలు యొక్క ప్రజలను దాస గృహము నుంచి విడిపిస్తా ఉన్నాడు దేవుడు. బానిసపు యొక్క చీకటి నుంచి విడిపిస్తా ఉన్నాడు. స్వతంత్రులగుటకు ఆయన వారిని తోడుకుని వస్తా ఉన్నాడు. వారిని బానిసత్వం నుంచి విడిపిస్తూ తీసుకుని వస్తా ఉన్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా కొరింథీ రాసినటువంటి ఆ యొక్క సంఘమునకు, కొరింథీ పట్టణములో ఆ సంఘముతో మాట్లాడుతున్నటువంటి మాట, ఓ కొరింథీ సంఘమా, దాసులుగా ఉండటానికి మీరు పిలువబడలేదు, దాసులుగా ఉండటానికి మీరు రాలేదు, స్వతంత్రులగుటకు వచ్చారు. ఈ స్వతంత్రత క్రీస్తు వల్ల మనకు కలిగింది. నీవు ఆ స్వతంత్రుడుగుట మరి మంచిది. దాసుడుగా ఉండొద్దు, చింతపడొద్దు, కానీ నువ్వు స్వతంత్రుడుగా ఉండవు. దాసుడిగా ఉన్నావా, చింతపడొద్దు. ప్రభు అయినటువంటి క్రీస్తు నీకు పరిచయం చేస్తా ఉన్నాను. ఆయన నిన్ను స్వతంత్రుడిగా చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు. స్వతంత్రులము మనం. సహోదరులారా, ప్రతి స్థితిలో మనం స్వతంత్రులుగా ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఏమీ లేదండి మనము స్వతంత్రులు అవటానికి. నిర్గమకాండము 21వ అధ్యాయము 11వ వచనంలో చూద్దామా, ఈ మాటను జ్ఞాపకం చేసుకుందాము. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నిర్గమకాండము
21వ అధ్యాయం 11వ వచనం. స్తోత్రం. ఈ మూడును దానికి కలుగజేయని ఎడల అది ఉమ్. అది ఏమియో ఇయ్యక స్వతంత్రురాలై పోవచ్చును. ఆమెన్. హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వేరొక ఈ మూడును దానికి కలుగ చేయని ఎడల అది ఏమి యొక్క స్వతంత్రురాయలైపోవచ్చును. ఇక్కడ ప్రభు అయినటువంటి క్రీస్తు మనకు తెలియపరుస్తున్నటువంటి మాటలు కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము ఏమీ ఇయ్యలేదండి ఆయనకి. నీవు వారికి నియమింపవలసిన విధి విధానాలను ఆయన తెలియజేస్తా ఉన్నాడు. న్యాయ విధులు ఇక్కడ తెలియపరుస్తూ మోషే గారు అంటున్నాడు, మీరు ఏమి యొక్క స్వతంత్రులై ఉండవచ్చును. అక్కడ ఒక స్త్రీ గురించి మాట్లాడుతున్నటువంటి మాట మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము ఏమి ఇవ్వలేదండి, ఏమి ఇవ్వలేదు. ఆయన ఏమి ఇవ్వకుండానే స్వతంత్రులు అయిపోయాం. ఎలా స్వతంత్రులు అయిపోయాము? నీ నిమిత్తము నా నిమిత్తము ఒక ఆయన ఉన్నాడు, ఆయన బలి అయిపోయాడు. ఆయన మనకి మధ్యవర్తిగా ఉన్నాడు. పాత నిబంధన కాలంలో ఎవరైనా స్వతంత్రులుగా అవ్వాలి అంటే వారు వెల చెల్లించినప్పుడు స్వతంత్రులు అవుతారు. ధర్మశాస్త్రము ప్రకారముగా వాళ్ళు ప్రతిదీ కూడా ఎవరైనా ఏదైనా దాసులుగా విడిపించబడాలి అంటే దాసి గృహం నుంచి వెల చెల్లించాలి, వెల ఇవ్వాలండి. కానీ ఏమీ ఇయ్యక, ఆ మాట చూడండి, ఏమీ ఇయ్యక స్వతంత్రులమై ఏమిచ్చామండి మనము? ఏమిచ్చామండి మనము? ఏమీ ఇవ్వలేదండి. ఫ్రీడమ్ ఇచ్చాడు, స్వతంత్రులుగా చేశాడు. స్వతంత్రులుగా మనము దాసుల యొక్క నుండి యజమానులుగా చేస్తా ఉన్నాడు. దాసును నుంచి మనల్ని విడిపిస్తా ఉన్నాడు. చూడండి అసలుకి ఎంత చక్కని మాట ఎంత చక్కని మాట అపోస్తులైనటువంటి పౌలు గారు ఒనేసీములో మాట్లాడుతూ ఉంటాడంటే ఆ మాట చాలా మునుపు నీకు నిష్ప్రయోజుడేమో కానీ ఇప్పుడు ప్రయోజకుడుగా వస్తావు. ఆ మాట ఎంత చక్కని మాట. మునుపు మనము నిష్ప్రయోజులమే కానీ ఇప్పుడు ప్రయోజకులముగా ఉండాలి. హల్లెలూయా. మునుపు దేవునికి దూరస్తులుగా జీవించాం. దేవుణ్ణి ఎరగనప్పుడు మనము నిష్ప్రయోజనంగా జీవించాం. ఇప్పుడు దేవునికి మనము సమీపస్తులుగా స్వతంత్రులుగా చేయబడ్డాం. దేవుడు మన చేతికి ఏ పని ఇస్తే ఆ పని, దేవుడు మనకి ఏది అప్పచెప్తే అది స్వతంత్రంగా చేయాలి, ఇష్టపూర్వకంగా చేయాలి, సంపూర్ణంగా చేయాలి, ఆనందముగా చేయాలి, ఉత్సాహంగా చేయాలి. ఎందుకంటే మనము దాస్యత్వం నుండి విడిపించబడ్డాము కనుక. ఎందుకు ఆనందముగా చేయాలంటే మనము స్వతంత్రులము కనుక. మీరు స్వతంత్రులేనా? అయితే దేవునికి ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా, సంతోషముగా, ఆనందముగా, ఉత్సాహముగా, ఉల్లాసముగా ఆయన పని చేస్తున్నావా? దేవుడు మనకు అప్పచెప్పిన పనిని ఎక్కడైనా సనుగుతూ గొనుగుతూ దాసులముగా చేస్తున్నావా? దాసులుగా చేయటానికి లేదు, స్వతంత్రులుగా చేయాలి. స్వతంత్రులుగా చేయటానికి మనము ఇష్టపడాలి. అల్పులేమి గనులేమి అందరూ వచ్చువారు దాసులు తమ యజమానులను వశము నుండి తప్పించుకుని స్వతంత్రులై ఉన్నారు. యోబు రాసినటువంటి యొక్క గ్రంథములో అంటున్నాడు. యోబు రాసినటువంటి గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాట ఉంది. చూద్దామా? అల్పులేమి గనులేమి అందరూ వచ్చుచున్నారు,
దాసుల తమ యజమానుల వశము నుండి తప్పించుకుని స్వతంత్రులై ఉన్నారు. దాసులు తన యజమాను నుండి తప్పించబడి స్వతంత్రులై ఉన్నారు. తన యజమానుని. ఏ యజమానండి? ఏ యజమానండి? గ్రుడ్డివారికి అమ్మా యేసుక్రీస్తు. ఏ యజమాను నుండి తప్పించబడ్డారమ్మా వీళ్ళు? ఏ యజమాని? ఆయన మనకు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి గురించి అప్పుడే తెలియపరుస్తా ఉన్నాడు. ఎప్పుడు? పురాతన కాలంలో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు భూమి మీదకి రాకమునిపే మనము తప్పించబడతామని, విడిపించబడతామని, బానిసత్వము నుంచి ఆయన మనల్ని కాపాడతాడని, మనము కట్టబడినటువంటి కట్ల నుంచి తెంపివేయబడతాడని ప్రభు అయిన యేసు క్రీస్తు వారి గురించి అప్పుడే పరిశుద్ధ లేఖన భాగములో మన కొరకు రాసి ఉంచారు. అదే చెప్తున్నాడు ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు గాని, యోబు గారు గాని, మనము ఏమి ఇయ్యకే మనం విడిపించబడ్డామని పరిశుద్ధ లేఖన భాగములు ఎంత స్పష్టంగా మాట్లాడుతా ఉన్నాయి. ఇంకా రక్షణ పొందినటువంటి వారు గాని, రక్షించబడినటువంటి వారు గాని, దేవుణ్ణి కలిగి జీవించేటువంటి ఇంకా మేము విడిపించబడలేదండి, ఇంకా పరిశుద్ధపరచబడలేదండి, ఇంకా బాగు చేయబడలేదండి. ఇంకా ఏ స్థితి కలిగి ఉన్నా కానీ ఏమంటారో తెలుసా? మాకు దేవుడు ఇంకా సమృద్ధిని ఇవ్వలేదండి. ఈ లోక సంబంధమైనటువంటి పరికరాలను బట్టి, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలను బట్టి మానవుడు తడువులాడుతూ ఉన్నాడు. స్వతంత్రుడిగా చేయబడ్డాడన్న విషయము మరచిపోయి ఏం చేస్తా ఉన్నంటే తడువులాడుతూనే ఉంటున్నాడు. ఇచ్చిన సంతోషాన్ని బట్టి, రక్షణను బట్టి, విడుదలను బట్టి, విమోచనను బట్టి, స్వతంత్రంను బట్టి ఆనందించకుండా ఏం చేస్తున్నాడు? ఇహలోకమైనటువంటి ఆశీర్వాదాలను బట్టి, స్వస్థత కొరకో, ఆరోగ్యం కొరకో, ఆశీర్వాదాల కొరకో, అభివృద్ధి కొరకో, వెండి బంగారముల కొరకో, కార్యముల కొరకో దేవుణ్ణి నమ్ముకుంటున్నారే తప్ప మేము స్వతంత్రులుగా చేయబడ్డాము, స్వతంత్రములుగా విడిపించబడ్డామని దానికోసం మానవుడు వెతకట్లా. అందుకే అంటాడు దావీదు రాసినటువంటి కీర్తనలో ఒక మాట అంటాడు దావీదండి, కృప వెంబడి కృప నాకు వస్తుంది కనుక నేను కృప క్షేమములు నా వెంట వస్తాయి, నేను నాటి వెంట వెళ్ళవసరలా, ఎందుకంటే ఆయన నన్ను నూనెతో తల అంటి ఉన్నాడు కనుక అవి నా వెంటే వస్తాయి, నేను వాటి వెంట వెళ్ళనవసరలా. నన్ను ఆయన అంటి ఉన్నాడు, నన్ను నింపివేశాడు ఆయన. కృప వెంబడి కృప. ఆయన కృపలో నేను విడిపించబడ్డాను, ఆయన కృప చేత నేను తాకబడ్డాను, ఆయన కృప నన్ను విడిపించింది కనుక, నన్ను కృపలో నన్ను భద్రపరిచాడు కనుక నేను స్వతంత్రుడు. ఇప్పుడు గనక మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా కూడా క్రైస్తత్వములు అనేటువంటి వారు ఇహలోకమైనటువంటి ఆశీర్వాదాల కొరకు ఎక్కడెక్కడో తడువులాడుతూ ఉన్నారు. ఎక్కడెక్కడికో పరుగులు తీస్తూ ఉన్నారు. నేను దాస్యత్వము గృహం నుంచి విడిపించబడ్డాను, నన్ను విమోచించాడు, నన్ను ఆయన పరిశుద్ధపరిచాడు, నన్ను కడిగాడు, నన్ను స్వతంత్రులుగా చేశాడు. ఇంకా నేను ఆయన్ను ఆరాధించుట కంటే నాకు ఇంక గొప్ప భాగ్యం ఏమైనా ఉందా అని ఆలోచన చేసేటువంటి వారు లేరండి. ఎక్కడ చూసినా కూడా నిన్న ఒక వార్త మా కుటుంబంలో మా పిల్ల నిన్న ఏనంటే, అమ్మ సేవకులు వచ్చారమ్మా, నెలకొక్కసారి వెళితే చాలు స్వస్థత కలిగి బాగుపడతాం. ఒక మందిరం లేదు, అక్కడ సువార్త చెప్పేటువంటి వారు లేరు, ఎక్కడి నుంచో వచ్చి నెలకొక్కసారి ఒక కళ్యాణ మండపం తీసుకుని సువార్త చెప్పి ప్రజలందరూ కోకొల్లలుగా వెళ్తా ఉన్నారు. నెలకొక్కసారి తన స్థితి చూడము, పరిశుద్ధత చూడము,
తన యొక్క సత్యం ఏంటో చూడము. పరుగులు తీస్తా ఉన్నాం దేని కొరకు? స్వతంత్రులు అవటానికి. ఎక్కడ స్వతంత్రులు అయ్యాము మనం? దేవుని యొక్క బిడ్డలముగా మనము స్వతంత్రులుగా చేయబడాలి. దేవుని యొక్క బిడ్డలంగా స్వతంత్రులంగా చేయబడ్డామండి మనం. ఎక్కడ? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తమును బట్టి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చేసినటువంటి త్యాగమును బట్టి, ప్రభువు సమర్పణను బట్టి, ప్రభు సాక్ష్యమును బట్టి, ప్రభు యొక్క రక్తము మనల్ని పరిశుద్ధపరిచిందండి. ప్రభు యొక్క రక్తము మన జీవితాలకి విడుదలిచ్చిందండి. ఈ స్వతంత్రం గురించి చెప్పుకుంటే చాలా ఉన్నాయి. పురాతన కాలంలో స్త్రీలకు స్వతంత్రం లేదు. స్త్రీలు అసలు బయటికి రావటానికి వీల్లేదు. అదే అపోస్తలుడైనటువంటి పౌలు గారు గలతీలు రాసినటువంటి పత్రికలోనే అనుకుంటా 5 ఈ స్వాతంత్రము మనల్ని ఎక్కడ చేసింది? విడుదలిచ్చింది. స్వతంత్రం అని చెప్పుకుంటున్నామే కానీ మనము ఇంకా చీకటి అంధకారములోనే కట్టబడి ఉన్నాము. స్వతంత్రం అని చెప్పుకుంటున్నాం అంతే. కానీ క్రీస్తు మనకి స్వతంత్రం ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవ్వరును పరలోకంలో చేరరని చెప్పేశాడు. ఖచ్చితంగా చెప్పాడు. సవాలు విసురుతా చెప్పాడు ఆయన. నేనే సర్వ మానవాళికి మార్గాన్ని, నేనే సత్యము. ఈ మాట ఎంత పవర్ఫుల్ మాట అండి, ఎంత శక్తివంతమైన మాట. నేనే జీవమునిచ్చేటువంటి వాడని ప్రతి మానవాళికి, ఆయన ఉనికిలో ఉన్న ప్రతి మనిషికి ఆ యొక్క జీవమును ఇవ్వాలి అనంటే, ఆ జీవమును పొందుకోవాలి అంటే దాసత్వపు గృహము నుంచి విడిపించబడు. ఎప్పుడో నేను విడిపించాను, అయినా నీవు గ్రహించినటువంటి స్థితిలో ఉన్నావు. క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేస్తా ఉన్నాడు. గలతీ 5:1 ఉంది. 5వ అధ్యాయం 1వ వచనంలో ఉంటది ఈ మాట. క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. మత్తయి సువార్త 17:26 వచనంలో మీరు కుమారులుగా స్వతంత్రులుగా ఉండటకు నేను పిలిచితిని. కుమారుడు ఏం చేస్తాడండి? కుమారుడు ఏం చేస్తాడు? తండ్రి యొక్క అంతటి ఆస్తిలో కూడా స్వతంత్రుడుగా ఉంటాడు. సమస్తమును కూడా స్వతంత్రించుకుంటాడు. కుమారుడికి తప్ప ఎవరికి ఇంకా ఇవ్వటానికి ఇష్టపడరు. 17వ అధ్యాయం 26వ వచనంలో చూద్దాం. ఆ ఒక్క మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 17వ అధ్యాయం 26వ వచనంలో ఏమంటున్నాడంటే, అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా, యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులైనను మనము వారికి అభ్యంతరము కలుగు చేయకుండునట్లు నీవు సముద్రములోకి పోయి గాలము వేసి మొదట పైనుండి వచ్చిన చేపను పట్టుకుని దాని నోరు తెరిచిన ఎడల ఒక షెకెము దొరుకును, దానిని తీసుకుని వారికి నీ కొరకును వానికి ఇమ్మని అతనితో చెప్పెను. పై వచనంలో చూద్దాం. అలాగైతే కుమారులు స్వతంత్రులై మనము వానికి అభ్యంతరము కలుగు చేయకుండానట్లు. 17:26 స్వతంత్రులుగా ఉండుటకు అది అన్యుల వద్ద ఉండబడింది. ఇదిగో నేను స్వతంత్రులగుటకు నేను మిమ్మల్ని పిలిచితిని. ఏం చేస్తాడండి కుమారుడు తండ్రి దగ్గర ఉన్నటువంటి సమస్తమును కూడా స్వతంత్రించుకుంటాడు. ఇక్కడ శిష్యులు యేసుక్రీస్తు సంభాషించుకున్నటువంటి మాట, నీ కొరకు నా కొరకు తీసుకెళ్ళి ఆ షెకెమును తీసుకెళ్ళి అతని కొరకు ఇచ్చేసేమన్నట్టు. దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడమ్మ. ఇంకా మనము స్వతంత్రులంగా ఉండాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు.
ఆలోచిస్తా ఉన్నామా? ఇంకా మన స్థితి ఇంతే, మన బ్రతికింతే, మన గతి ఇంతే, నన్ను స్వతంత్రుడిగా చేయలేదు అని ఎప్పుడు కూడా మనం అనుకోవటానికి వీల్లేదండి. క్రీస్తు నన్ను సంపూర్ణంగా చేశాడు. ఇది క్షణమైనటువంటిది, ఇది శిథిలమైపోయేటువంటిది. నన్ను స్వతంత్రించుకోవటానికి నాకు గొప్ప పట్టణం ఉంది. ఆ యెరూషలేము పట్టణమును నేను అక్కడ స్వతంత్రించుకోవాలి. దాని వైపే నా నేత్రములు ఉండాలి, దాని వైపే నా ఆశ ఉండాలి, దాని వైపే తృష్ణ గొలిగి ఉండాలి. నేను దుప్పి నీటి కొరకు ఆకలి కొనున్నట్లుగా అబ్రహాము దూరము నుండి చూసి పునాదుల కొరకు కలిగిన పట్టణము కొరకు ఎదురు చూసినట్లుగా అబ్రహాము విడిపించబడలేదండి. దాసుల గృహముల నుంచి అబ్రహాము ఎంత గొప్ప బానిస బ్రతుకు నుంచి విడిపించబడ్డాడు. అన్యుడు అబ్రహాము, విగ్రహాలు చేసుకున్నటువంటి వాడు అబ్రహాము. దేవుడు ఎప్పుడైతే పిలిచాడో ఆ యొక్క సమస్తమును కూడా విడిచిపెట్టి ప్రభు కొరకు వచ్చాడు, తప్పించబడ్డాడు, విడిపించబడ్డాడు. అబ్రహాము వాగ్దానమును స్వతంత్రించుకున్నాడు, వాగ్దానాలను తన జీవితంలో నెరవేర్చుకున్నాడు. విడిపించబడాలండి, విడిపించబడాలి. పౌలు విడిపించబడిన తర్వాత 9 సంవత్సరములు దేవుని యొక్క పాదాల దగ్గర నేర్చుకొని ఆయన యొక్క పరిచర్యను ఎంతో విరివిరిగా చేశాడు, ఎంతో విరివిరిగా చేశాడు. స్వతంత్రుడయ్యాను నేను ఇప్పుడు. పూర్వము నేను అయోగ్యుడను, ఇప్పుడైతే విడుదల పొందినటువంటి వాడు, ఇప్పుడు విమోచించబడ్డాను. ఇప్పుడు ఆ యొక్క వెలుగును నేను చూశాను, ఆ వెలుగును నేను చూశాను కదగా, ఇదిగో మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాను. ఎంత చక్కగా మాట్లాడతాడండి పౌలు. మాట, ప్రతి మాట కూడా బహు విలువైనది, శక్తివంతమైనదండి. పూర్వము నేను అవిధేయుడును, పూర్వము నేను దూషకుడు, హింసకుడును, హానికరుడుగా ఉండాను, పూర్వము నేను బంధించబడ్డాను, పూర్వము నేను కట్టబడ్డాను, పూర్వము దేవుని పిల్లలను నేను హింసించాను. ఇప్పుడైతే నేను ఆ వెలుగుకు బద్ధుడయ్యాను, వెలుగు నన్ను దర్శించింది. నేను ఇప్పుడు స్వతంత్రుడిగా చేయబడ్డాను. అప్పుడు నేను బంధించబడిన వాడే ఉన్నాను. ఎన్ని పట్టణాలు తిరిగి ఆయన సంఘములను స్థాపించాడు. ప్రభువు నన్ను మార్చాడు, స్వతంత్రుడిగా చేశాడు. అదే 5వ అధ్యాయం 1వ వచనంలో గలతీలు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు గలతీ రాసినటువంటి ఏమంటారంటే ఆ మాట, గలతీలు రాసినటువంటి పత్రికలో అంటాడు కదా, ఈ స్వాతంత్రం 5:1 వచనంలో, ఈ స్వాతంత్రమును గురించి క్రీస్తు మనను స్వతంత్రగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరమునుగాను నిలిచి మరల దాస్యత్వము కాడి క్రింద చిక్కుకొనకుడి. బా, ఎంత చక్కని మాట అండి. ఈ స్వాతంత్రం, ఎంత చక్కని మాట. పౌలు అంటున్నాడు కదా, ఇంకా మరలా మీరు చిక్కుకొనకుడి. దాసత్వమును కాడి క్రింద చిక్కుకొనద్దు మీరు. గలతీ సంఘమా, ఈ స్వాతంత్రము అనుగ్రహించినటువంటి వాడు క్రీస్తు, మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలవాలి. మరలా దాస్యత్వము కాడి క్రింద చిక్కుకొనకుడి. ప్రభు అయినటువంటి క్రీస్తు మనల్ని దాస్యత్వమునకు కాడి నుంచి విడిపించాడు. ఇశ్రాయేలు ప్రజల గురించి తెలుసుకుంటే చాలా ఉంది వాళ్ళ గురించి చరిత్ర. వారి బానిసత్వములు గృహము నుంచి విడిపించాడు, బానిస సంఖ్యల నుంచి ఆయన విడిపించాడు. బానిస యొక్క దాసత్వపు యొక్క సంఖ్యలు గృహము నుంచి వారి వెలుపటకి తీసుకొచ్చాడు.
మోషేను నాయకునిగా ఎన్నుకుని ఆయన తన ప్రజలను, తన యొక్క బిడ్డలను దాస్యత్వపు కాడి నుంచి వెలుపటికి తీసుకొచ్చాడు. వెలుపటికి తీసుకుని రావటములో ఆయన విశేషమైనటువంటి ప్రేమ, వాత్సల్యత, కరుణ, శాశ్వతమైనటువంటి ప్రేమ దాగి ఉందండి. ప్రభు అయినటువంటి క్రీస్తు మన ఎడల ఆ ప్రేమను కనుపరుస్తూ ఆయన మన నిమిత్తము వలవబడ్డాడండి. ఆయన మన నిమిత్తము వీడవబడ్డాడండి. ఆయన మన నిమిత్తము దున్నబడ్డాడండి. ఆయన మన నిమిత్తము గాయపరచబడ్డాడండి. ఆయన మన నిమిత్తము ఏం చేశాడంటే బానిస యొక్క బ్రతుకు నుంచి విడిపించబడటానికి నలిపివేయబడ్డాడండి. ఎంత త్యాగము! అందుకే ఆయన ఆ మాట చెప్పగలిగాడు, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవం, నేనే జీవం. ఆయన ద్వారా తప్ప ఎవ్వరము కూడా మనము తండ్రి యొద్దకు చేరలేమండి. అందుకే అంటున్నాడు, నీవు స్వతంత్రుడవు, నీవు స్వతంత్రురాలు. స్వతంత్రులుగా ఉండటానికి ఇష్టపడుతున్నావా? స్వతంత్రురాలుగా ఉండటానికి ఆయనకు నీ హృదయపూర్వకంగా ఆయనకి స్థానాన్ని ఇస్తున్నావా? నీ హృదయంలో ఆయనకు చోటిస్తున్నావా? ఇంకా స్వతంత్రులాగా లేకుండా ఇంకా దాసత్వం నుండి సంఖ్యల చేత, ఏ యొక్క బంధకము చేత, ఏ యొక్క మరి చీకటి అంధకార చేత బంధించబడి ఉన్నావు. మనం అంటాము ఎక్కడెక్కడో ఏదో సెల్ ఫోన్ చూడటం వలన, లేకపోతే ఏదో చూడటం వల్ల బంధించబడ్డాము అనుకో. మన అంతరంగములోనే, మన యొక్క మైండ్లోనే ఎక్కడో బంధించబడినటువంటి అంధకారపు యొక్క చీకటి స్వభావం నుంచి విడిపించబడదామండి. అంధకారమైనటువంటి మన హృదయంలో దాగి ఉన్నటువంటి, మన మైండ్లో కూరుకుపోయినటువంటి ఆ యొక్క చీకట మలినమైనటువంటి బ్రతుకుల నుంచి విడిపించబడదాం. మన మైండ్లోనే ఉంటుంది, ఎక్కడెక్కడో ఉండదు. మన హృదయ ఆలోచనలు ఎరిగినటువంటి గొప్ప దేవుడే. వాటి నుంచి తప్పించబడదు, విడిపించబడదు. బానిసత్వం యొక్క చేత, ఏ యొక్క కబంధ హస్తాలతో మనం ఇంకా బంధించబడి ఉన్నాం. ఈ సంవత్సరమైన వాటి నుంచి విడిపించబడదు. 2025 7వ నెల మాసం కూడా అయిపోతుంది. ఇంకా మన జీవితంలో ఆ యొక్క కూరుకుపోయినటువంటి పాపము నుంచి, కూరుకుపోయినటువంటి అసత్యము నుంచి, కూరుకుపోయినటువంటి అవినీతి నుంచి, కూరుకుపోయినటువంటి మన యొక్క బానిస సంఖ్యల నుంచి తప్పించబడి విడిపించబడదు. సత్యవంతులుగా, స్వతంత్రులుగా, సత్యవంతులుగా, పరిశుద్ధులుగా, సత్యానికి సత్య కుమారునికి వారసులముగా చేయబడదామండి. సత్యము మనను స్వతంత్రులుగా చేసింది. ఆ సత్యము ప్రభు అయిన క్రీస్తు అండి. స్థిరముగా నిలబడతాం. స్థిరముగా ఆయన కొరకు మనము భూమి మీద సత్యమును ప్రకటిద్దాం, బోధిద్దాం, ఎవరిద్దాం. ఆయన సాక్ష్యమును సకల ప్రజలకు తెలియపరుద్దాం. ఆ ప్రభువే నిన్ను నన్ను నిరంతరమును కూడా ఆ యొక్క కుమారునికి వారసులుగా ఉండాలని ఇష్టపడుతున్నా. కుమారుడిగా ఉండటానికి ఇష్టపడుతున్నావా? వారసుడిగా ఉండటానికి ఇష్టపడుతున్నావా? స్వతంత్రుడుగా ఉండటానికి ఇష్టపడుతున్నావా? దాసునిగా ఉండటానికి ఇష్టపడుతున్నావా? నీవు ఆయనకు కుమారుడు అయినట్లయితే స్వతంత్రుడవే, స్వతంత్రురాలువే. నువ్వు ఆయన యొక్క మరి ఆయన యొక్క వాటిలో నువ్వు పాలి పంచుకోవటానికి నువ్వు సరితూగినటువంటి వ్యక్తివే. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనకిచ్చినటువంటి ఈ రక్షణను బట్టి, ఈ విడుదలను బట్టి ఆనందిస్తూ మనకు దేవుడిచ్చినటువంటి ఈ యొక్క పరిచర్యలు, మన జీవితమును మనకు దేవుడిచ్చిన స్వతంత్రాన్ని, అనేక మంది స్వతంత్రులుగా మనం చేయటానికి మనల్ని మనము ఆయనకు అప్పచెప్పుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. ఆమెన్, ఆమెన్. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను.
కృపయు సత్యమును క్రీస్తు ద్వారా కలిగెను. కృపయు సత్యమును క్రీస్తు ద్వారా కలిగెను. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా క్రీస్తు విడుదల నాయకుడు, క్రీస్తు విమోచకుడు. మోషే ద్వారా ధర్మశాస్త్రము, అయితే క్రీస్తునందు కృపయు సత్యమును కలిగెను. ఏ సత్యమైతే అనాది కాలముగా మర్మమై ఉండెనో, గుప్తమై ఉండెనో, ఆ సత్యము విడుదలైంది. ఆ సత్యము మనలను స్వతంత్రులుగా చేయునని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. చాలా చక్కని, ఎటువంటి స్థితిలో బంధింపబడి ఉంటిమో ఆ బంధకముల నుండి స్వేచ్ఛ వాయువులు పొందుకుంటూ స్వతంత్రం అనుభవిస్తున్నాం. మనము స్వతంత్రులమే. గాడ్ బ్లెస్ యూ. అమ్మగారు, జయమ్మగారు చాలా చక్కని వాక్యము అందించారు. దేవుడు మిమ్మను, మీ పరిచర్యను, మీ కుటుంబాన్ని సర్వదా దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అమ్మా. మనలో ఎవరైనా ఒకరు ప్రేరేపణ కలిగి ప్రార్థించే వారు ఉన్నారా? అయితే ప్రార్థన చేద్దాం రండి. మనలో ఎవరైనా ఒకరు ప్రార్థించ